మనం ఉప్పు పప్పు చేయపోతాము. నూనె 1 చెంచా పోసుకోండి. ఆవాలు సగం చెంచా, మినపప్పు, శనగపప్పు, దీనికి వచ్చి ఒక 3/4 చెంచా మనం జీలకర్ర వేయాలి. ఉప్పు పప్పుకు జీలకర్రనే మనకు ఖండితంగా వేయాలి, అది కొంచెం ఎక్కువగా వేయాలి. మళ్ళీ పెప్పర్ వచ్చి నేను ఒక 10 మిరియాలు ఏం చేసి ఉంటాంట బాగా నొక్కి దాంట్లో వేస్తుంటాను. ఇంగు పొడి వేసుకోండి. చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తుంటాను. మీకు ఎక్కువగా కారం కావాలంట ఎక్కువ పచ్చిమిరపకాయ కూడా మీరు చిన్నదిగా సన్నగా కోసి కూడా వేసుకోవచ్చు. కారం ఉన్ను నేను వచ్చి మిరియాలు వేసిన వల్ల నేను ఒక పచ్చిమిరపకాయ కోసి వేస్తుందా. సరిపడిన ఉప్పు కూడా వేసుకోండి దీంట్లోనే. చిన్న ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం పప్పు పోసుకుంటాం. ఇప్పుడు నేను ఉడికించిన పప్పును పోస్తున్నా, కందిపప్పు. కొద్దిగా నీళ్ళు కూడా కడిగి దాంట్లోనే పోసుకోండి. ఇది వచ్చి నిండేస్తున్నా కందిపప్పు. కొద్దిగా నీళ్ళు కూడా కడిగి దాంట్లోనే పోసుకోండి. ఇది వచ్చి నిండా తెల్లు రావద్దు, ఒక తెల్లు వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకుంటాం. చాలు, నిండు తెల్ల ఉడవద్దు, అంటే ఉడికించిన పప్పుదా ఒక తెల్లు వస్తేనే చాలు. ఉప్పు పప్పు రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు మనం రసం పెట్టకపోతాము. రసానికి కావాల్సిన పొడి చూసినంట ఎండుమిరపకాయ, ఒక 15 వెల్లుల్లి రెప్పలు, ఒక ఎండుమిరపకాయ, 3/4 చెంచా జీలకర్ర, సగం చెంచా మిరియాలు, ధనియాలు ఒక సగం చెంచా, దీంట్లోనే కొద్దిగా ఇంగువ పొడి, కరివేపాకు 1 రెమ్మలు వేసి మనం పొడి చేసి ఎత్తి పెట్టుకుంటాం. ఈ నీళ్ళు వచ్చి బాగా కలిపేసి మన చక్కలన్నీ ఎత్తేసి ఆ నీళ్ళు మట్టు మనం వడకట్టి ఎత్తి పెట్టుకుంటాం. రసానికి బాగా చేతితో బాగా కలుపుకండి. రసం, పప్పు నీళ్ళు, టొమాటాలు, చింతపండు ఆ నీళ్ళు ఎత్తేయండి. అది మట్టు లేకుండా మన పొడి నూరుతుంది కదా, ఎండుమిరపకాయ, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, ఇంగువ పొడి మొత్తం అది నూరి పెట్టుంటా, అది కూడా మన దీంట్లోనే పోసుకుంటాం. కొద్దిగా నీళ్ళు కూడా కడిగి పోసుకోండి మిక్సీ జార్ని. ఇప్పుడు దీనికి కావాల్సిన ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఇప్పుడు తాలింపు చేసుకుంటాం. నూనె పోసుకోండి. ఆవాలు సగం చెంచా, కరివేపాకు కొద్దిగా, 2 ఎండుమిరపకాయ గిల్లి వేస్తున్నా తాలింపుకు. కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకుంటాం. రసం పోసేసి ఇది వచ్చి మన రసం తెల్లు ఉడియవద్దు, కొద్దిగా పొంగు వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసి ఎత్తుకుంటాం. చూడండి బాగా పొంగు వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుంటాం. రసం రెడీ. ఇప్పుడు పాయసం, సేమియా పాయసం చేయబోతాము. నేను 1 టంబ్లర్ నీళ్ళు పోసుండా, దీంట్లో ఒక 75 గ్రామ్ సేమియా ఎత్తుండా, అది వేసేసి ఉడకపెట్టున్నాను. అది ఉడికిన బాగా వేయించిన సేమియానే ఇది. ఇది ఉడికిన తర్వాత మనం పాలు పోసుకుంటాం. చూడండి సేమియా సగం ఉడకటం అయిపోయింది. ఇప్పుడు మనం పాలు పోస్తున్నా. నేను వచ్చి 1/2 లీటర్ పాలు బాగా కాంచి పెట్టి ఉండాను, దాంట్లో ఇప్పుడు కొద్దిగా పోసి ఉండాను. మళ్ళీ ఇంకా పాలు ఈడ్చును. సేమియా వచ్చి మనకు చూసేదానికి కొద్దిగా తెలుసును, బట్ ఉడకను నిండా వచ్చేసును. దానివల్ల అప్పుడు మనం పాలు పోసుకుంటాం. ఏలకల్లు పొడి కూడా వేసేయండి, ఒక 4 ఏలకల్లు నొక్కి పొడి చేసి వేసుకోండి. చూడండి ఇక కొద్దిగా మనం పాలు పోయాలి. సేమియా ఉడకను పాలు ఈడ్చును. నేను వచ్చి ఇప్పుడు 1/2 లీటర్గా చేస్తున్నాను. 1/2 లీటర్కి ఒక 75 గ్రామ్ సేమియా కావాలా, వేయించిన సేమియానే తీసుకోండి. ఇప్పుడు వచ్చి నేను మిల్క్ మేడ్ వేయకపోతాను, ఒక 4 చెంచా నేను మిల్క్ మేడ్ వేయకపోతాను. దానివల్ల పంచదారం వచ్చి మనకు ఒక 3 చెంచా ఉంటే చాలు. ఏంట్లో మిల్క్ మేడ్లోనే మనకు తీపి ఉంటుంది. మిల్క్ మేడ్ వేసే వల్ల ఇక బాగా రుచి ఉంటుంది. ఒక 4 చెంచా వేసుకుంటాం మనం మిల్క్ మేడ్. దీన్ని కొద్దిగా తీపి కూడా ఉంటుంది, దానివల్లనే మనం 3 చెంచా పంచదారం వేస్తే చాలు పాయసానికి. చూడండి ఇదే మనకు సరిపోతుంది. 1/2 లీటర్ పాలకు ఒక 4 చెంచా మిల్క్ మేడ్ ఉంటే చాలు. బాగా పాలు కూడా చిక్కగా వస్తుంది పాయసం మన మిల్క్ మేడ్ వేసే వల్ల.
పాలు బాగా చిక్కగా వస్తుంది, పాయసమును అలాగనే ఉంటుంది. ఒక కొద్దిగా తెల్ల రాని మనం తాలింపు పెట్టి వేసుకుంటా. జీడిపప్పు, ద్రాక్ష అన్ని నెయ్యిలో వేయించి నీళ్ళు వేసుకుంటా. ఇంకొక 5 నిమిషాలు తెల్లని పంచదారం ఒక 3 చెంచాలు వేస్తే చాలు. ఒక 5 నిమిషాలు మనం సన్నం బెడ్లో పెట్టి తెల్లు ఉడుస్తాం. తాలింపు పెట్టుకుంటా. ఒక చెంచా నెయ్యి పోసుకోండి. ఒక 10 జీడిపప్పు పగలకొట్టి వేసుకోండి. ద్రాక్ష దాంట్లో తాలింపు తీసి పాయసంలో వేసుకోండి. ఆ కడాయిలోనే నెయ్యి ఉంటుంది, దాంట్లోనే వచ్చి మనం ఒక 2 చెంచా కొబ్బరి వేసి ఆ ఉడికే చాలు. ఆ నెయ్యిలోనే వేయించి కొబ్బరి కూడా మనం పాయసంలో వేసుకుంటాం. రుచైన సేమియా పాయసం రెడీ అయిపోయింది దేవుడికి. అంచింది మనం మినపప్పు వడ. నేను వచ్చి మినపప్పు 2 గంటల చేపలు నానబెట్టేసి 2 గంటల చేపలు వద్దు, 1 గంట చేపలు నానితేనే చాలు. నీళ్ళు బాగా శుభ్రంగా లేకుండా పప్పు వేసుకోండి. ఇది వచ్చి మనం ఇప్పుడు గ్రైండర్లో నూరుతా. మనకు బాగా పిండి ఎక్కువగా వస్తుంది. మిక్సీలో నూరే కాబట్టి మనకు పిండి కొంచెం తక్కువ కదా వచ్చును. నీళ్ళు కొద్దిగా సలుగండి, నిండా నీళ్ళు పోయవద్దు. నిండా నీళ్ళు అయిపోయిందంట వడ వచ్చి మన నూనెలో వేయని ముడియదు. సరిపడిన ఉప్పు వేసుకోండి. నూరి ఎత్తుకుంటేనే మినపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, మిరియాలు వచ్చి ఒక 10 మిరియాలు నొక్కి వేస్తుందా. ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పక్కనే ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చేతిలో అంటి మనం వడ వేసుకుంటాం. నూనె బాగా కాగిన తర్వాత సన్న మంటలో పెట్టుకుని వడ వేయాల. చూడండి ఇలాగ పిండి ఎత్తి నేను ఇప్పుడు సన్న మంటలోనే పెట్టుండాను. నూనె బాగా 2 వైపులను తిప్పుడిచి ఉడకబెట్టి ఎత్తుకోండి వడని. వడ ఉడికిపోయింది, ఎత్తుకుంటా. వడ రెడీ, మినపప్పు వడ రెడీ. ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసి చిలకడ దుంప వేంపుడు, గోరుచిక్కుడికాయ, పొట్లకాయ, బీరకాయ, మునక్కురాకు రసం పెట్టుండాను. కారపులుసు, బెండకాయ కారపులుసు, అన్నం, ఉప్పు, పప్పు, నెయ్యి వేసి ఉండాను. అప్పలం, మినపప్పు వడ, పాయసం అన్నీ మనం దేవుడు మొక్కేదానికి రెడీ చేసేస్తుంది. మీరు కూడా ఈ రకాలన్నీ ఇంట్లో ట్రై చేసి చూడండి. కామెంట్ చెప్పండి, షేర్ చేయండి, లైక్ చెప్పండి.